నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు ఉన్నారు. వర్గీకరణ అమలుపైన అలాగే అభ్యంతరాలపైన కూడా వారితో మాట్లాడారు. ప్రధానంగా వర్గీకరణ విషయంలో 3 గ్రూపులుగా విభజించింది కమిషన్. ఈ నేపథ్యంలో మీరు నేతగానే అంశాన్ని మహర్ అంశాన్ని కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగాలి, ఏం జరిగితే మీకు సాటిస్ఫైడ్ అవుతారు? తమ్ముడు, నేను సామాజిక న్యాయాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిగా, అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తిగా, ఒక మాజీ గ్రూప్ 1 అధికారిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ అన్ని 59 కులాలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అందుకే గత 30 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేసి మాదిగల హక్కుల కోసం కాకుండా, మాదిగల హక్కుల కోసం మాత్రమే కాకుండా, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం, వికలాంగుల హక్కుల కోసం, సామాజిక సమస్యలపై ఉద్యమం చేస్తున్నటువంటి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి నేను గొంతెత్తుతున్నాను. దీంట్లో భాగంగానే ఏదైతే ఇటీవల కాలంలో వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందో, ఆ నివేదికలో లోపాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ లోపాలను సవరించినట్లయితే అన్ని కులాల వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలన్నింటి కూడా చర్చించి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ప్రధానంగా ఎలాంటి అభ్యంతరాలు నేను సీఎంతో మాట్లాడినప్పుడు కానీ ప్రస్తావించారు? ఆయన ఆ విషయంలో కూడా ఏం రెస్పాండ్ అయ్యారు? ఈ శాసన మండలి ఆమోదించినటువంటి నివేదిక ప్రకారం గ్రూప్ ఏలో 15 కులాలకు 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ బిలో 18 కులాలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ సిలో 26 కులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో విచిత్రం ఏమిటంటే, గతంలో ABCD అని 4 వర్గాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ అమలు జరిగినటువంటి కాలంలో గ్రూప్ సి అనేటటువంటిది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అత్యధిక ప్రయోజనం పొందినటువంటి కులాలు. ఈ కులాలలో మాల ఉపకులాలని అన్నారు. అప్పుడు మాల ఉపకులాలలో ఉన్నటువంటి అత్యధిక మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి మన్నె, పంబాల ఈ 2 కులాలను తీసుకొచ్చి గ్రూప్ ఏలో అత్యంత బలహీనులైనటువంటి మూగజీవాల మధ్యలో వేయడం జరిగింది. ఇది లోపం కాదా? అభివృద్ధి బలవంతులని వర్గీకరణ అంశమే బలహీనులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉండాలి, బలవంతులు వేరే గ్రూప్లో ఉండాలి అనేటటువంటి సంకల్పంతో సామాజిక న్యాయాన్ని కాపాడాలనేటటువంటి అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం వచ్చిందే కదా వర్గీకరణ. కాబట్టి వాళ్ళని వేయడం నంబర్ 1. నంబర్ 2, గ్రూప్ బిలో అంటే గ్రూప్ 2లో అంతకుముందు మాదిగ ఉపకులాలు గ్రూప్ బి, డిలో ఉన్నటువంటివి, సిలో ఉన్నటువంటి కొన్ని కులాలను తీసుకొచ్చి గ్రూప్ బిలో వేయడం జరిగింది. అంటే మధ్యస్థంగా అభివృద్ధిలో ఉన్నటువంటి కులాల మధ్యలో, కులాల జాబితాలో అభివృద్ధి చెందినటువంటి కులాలను తీసుకొచ్చేసిన. నంబర్ 3, గ్రూప్ 3లో మాల ఉపకులాలతో పాటు నేతకాని, మహర్ కులాలను తీసుకొచ్చి వేయడం జరిగింది. ABCD అమలులో ఉన్నప్పుడు సిలో ఇవన్నీ ఉన్నాయి, నేతకాని మరియు మహర్ కూడా సిలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి కులము నేతకాని కులము. మహర్లు నేతకానీలు ఒకటే. సిర్పూర్, కాగజ్ నగర్, ఆష్ఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో మహర్ అనే సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆదిలాబాద్, మంచిర్యాల్, ములుగు, భూపాల్పల్లి, కరీంనగర్ ఈ ప్రాంతాలలో నేతకాని అనే సర్టిఫికేట్ తీసుకుంటారు. కాబట్టి మాదిగలలో SC బిలో అంతకుముందు ఉన్నటువంటి బుడగ జంగాలు 1,11,000,
ఈ 1,11,000 తీసుకెళ్ళి ఇంకా కొన్ని బలహీనమైనటువంటి కులాలను కలిపి గ్రూప్ 1గా ఏర్పాటు చేసి 1% రిజర్వేషన్ ఇచ్చారు. మేమేమంటున్నాము, గ్రూప్ 3లో బలవంతులైనటువంటి మాలా సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, రాజకీయాల్లో కానీ అన్ని రంగాలలో బలమైనటువంటి మాల సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో పోటీ పడేటటువంటి శక్తి బలహీనంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా బలహీనంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి నేతకాని మహర్ జాతీయులు ఆ 15 లక్షల మంది మాలా కులం వాళ్ళతో పోటీ పడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి గతంలో ఏబిసిడి అనే వర్గాలు ఏ రకంగా ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ 1, 2, 3 అనేటటువంటిది చాలా కన్ఫ్యూజన్ ఉంది. అది శాస్త్రీయంగా లేదు. కాబట్టి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 గ్రూపులను సృష్టించి బలవంతుల జాబితాలో ఉన్నటువంటి బలహీనుల జాబితాలో ఉన్నటువంటి బలవంతులని బలవంతుల జాబితాలో వేయాలి. అదేవిధంగా బలవంతుల జాబితాలో ఉన్నటువంటి నేతకానీలు మహర్లకు సి గ్రూప్లో ఉంచి బలవంతులైనటువంటి మాల ఉపకులాలను డి గ్రూప్లో వేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా సవివరంగా వివరించడం జరిగింది. సో మీరు ఈ అంశాలపై మాట్లాడుతున్న నేపథ్యంలో దిగంబర్ కాంబ్లే గారు కూడా మీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మీరు నేత కాని కుల సంబంధించిన నేత కాదు, ఈయన ఒక బీజేపీ నేత, బీజేపీ ఆడిస్తున్న నాటకంలో వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని కూడా ఆయన చెప్పారు. నేను మీడియా మిత్రులందరికీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులకు, మాలకులంలో ఉన్నటువంటి యువకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికి కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎంపీగా ఉన్న 5 సంవత్సరాలలో ఎప్పుడైనా మాల సామాజిక వర్గం వాళ్ళని ఏమైనా విమర్శించానా? నంబర్ 1. నంబర్ 2, నేను ఒక గ్రూప్ 1 అధికారిగా ఒక ఎంపీగా ఉన్నటువంటి కాలంలో అంబేద్కర్ సిద్ధాంతాల గురించి మాట్లాడాను తప్ప కులానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరిని విమర్శించలేదు, ఎవరిని మెచ్చుకోలేదు. ఎవరైతే సామాజిక న్యాయం కోసం, పేదవాళ్ళ కోసం కష్టపడతారో వాళ్లకు నాకు చేతనైన పరిధిలో నేను చేయుతను అందించాను, నేను సేవా కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము ఆమోదించినటువంటి నివేదికలో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక బీజేపీ నాయకుడిగా మాట్లాడితే మరి జనాలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా, నా కోసం అయితే మాట్లాడతలేరు కదా. ఇప్పుడు బీజేపీ వ్యక్తిగా మాట్లాడాలంటే రేపేమన్నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయా, రేపేమన్నా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఇక్కడ ఒక్కటే, అంబేద్కర్ సిద్ధాంతాలకు నమ్మినటువంటి వ్యక్తిగా, అంబేద్కర్ ఐడియాలజీతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిగా, అంబేద్కర్ ఏదైతే సామాజిక న్యాయం జరగాలి, దళితుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, దళితుల్లో అన్ని ప్రయోజనాలను పొందుతున్నటువంటి వాళ్లకు ఈ బలహీనుల రిజర్వేషన్ని మింగేసేటటువంటి హక్కు లేదు. కాబట్టి ఈరోజు నేను వాయిస్ ఇస్తున్నాను. వెరీ సింపుల్. మీరే మీడియా మిత్రులే ఒకసారి ఆలోచించండి. గ్రూప్ 1లో అన్ని రకాలుగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని వేశారు. కనీసం వాళ్ళకి సంచార జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి 1% వేసి వాళ్ళకు గ్రూప్ ఏ, గ్రూప్ 1 సృష్టించారు. మాల సామాజిక వర్గంలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి మన్నే, పంబాల జాతులను తీసుకొచ్చేసి గ్రూప్ 1లో వేశాడు. దీంట్లో బీజేపీ నాయకుడిగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, బీజేపీ ఎక్స్ఎంపీగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న పిల్లాడు అన్యాయం జరిగిందని చెప్పి వాయిస్ ఇస్తాడు. మరి అక్కడ నా సామాజిక వర్గం కాదే, గ్రూప్ 1 నా సామాజిక వర్గం కాదే, మరి ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను? నంబర్ 1. నంబర్ 2, ఎస్, 1,33,000 ప్లస్ 31,000, 1,65,000 పై చిలుకున్నటువంటి నేత కాని మహార్ జనాభా ఉన్నప్పుడు ఇది 3వ అతిపెద్ద జనాభా. ఈ జనాభా గోదావరి పరివాహక ప్రాంతాలలో గుడిసెలేసుకొని శ్రామికులుగా, కూలీలుగా
జీవనం కొనసాగిస్తున్నటువంటి జాతి. వాళ్ళు బలహీనులు, ఏజెన్సీ ప్రాంతాలలో అన్ని హక్కులను కోల్పోయి కడు దయనీయమైన పేదరికంలో బతుకుతున్నటువంటి జాతి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి పథకంలో అభివృద్ధిలో ఉన్నటువంటి జాతి మాల కులం. మరి ఈ బలహీనులు బలవంతులతోటి పోటీ పడి ఉద్యోగాలు తెచ్చుకోగలరా? ఎంబీబీఎస్ ఇంజనీరింగ్లో అడ్మిషన్లు పొందగలరా? దీంట్లో బీజేపీ నాయకుడికి ఇంకో నాయకుడికి సంబంధం లేదు. సామాజిక స్పృహ ఉండి సామాజిక న్యాయం కావాలి అనేటటువంటి బీసీ బిడ్డ అయినా మాట్లాడొచ్చు, ఓసీ బిడ్డ అయినా మాట్లాడొచ్చు, ఏ బిడ్డ అయినా మాట్లాడొచ్చు. దీంట్లో రాజకీయం అనేటటువంటిది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. వాళ్ళు ఎంత మేధావులో నివేదికలో స్పష్టంగా కనబడతా ఉంటే పనికమాలినటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనమే కదా. ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడే స్థాయా? కాబట్టి నేను మాట్లాడి వాళ్ళ స్థాయిని పెద్దగా చేయాలని అనుకోవడం లేదు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. 4 రోజులైతే ఎవరేంది అనేటటువంటిది సమాజం దృష్టికి వస్తుంది. సో పంబాల కులస్తులు కూడా ఒక కామెంట్ చేశారు. ఎందుకంటే ఒక గంటా చక్రపాణి కుటుంబం బాగుపడితే పంబాలందరూ బాగుపడ్డట, మేము చాలా వెనుకబడి ఉన్నామని కూడా మళ్ళీ సంబంధించిన కులస్తులు కూడా బయటకు వస్తున్నారు. ఒక గద్దర్ పేరు గంటా చక్రపాణి గారి పేరు చెప్పి మమ్మల్ని ఆపదించొద్దు, మేము చాలా వెనుకబడి ఉన్నాం, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడొద్దని కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా వీళ్ళు మాదిగల కంటే, మాదిగ ఉపకులాల కంటే, బుడుగజంగాల కంటే బలహీనమైనటువంటి కింది స్థాయిలో ఉంటే ఏబిసిడి వర్గీకరణ జరిగిన సమయంలో సి గ్రూప్లో ఉన్నారు కదా. దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? కనీసం సి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒక మెట్టు ఎక్కాలి. ఆ మధ్య మెట్టుని పక్కకు పెట్టి జంప్ అయినవంటే దాని మీనింగ్ ఏంది? రాంగ్ రూట్లో వచ్చినట్టే కదా, వాళ్ళ నాయకుల ప్రభావం ఉన్నట్టే కదా. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం, డేటా ముందు పెట్టుకొని న్యాయం గురించి మాట్లాడదాం. కాబట్టి మాట్లాడాలి, కాబట్టి మాట్లాడతారు. మేము కమిషన్కి చెప్పాం, ఈ నివేదికలో లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్లని సవరించుకోమని చెప్పాము. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. మాకు న్యాయం ఉంది కాబట్టి అంబేద్కర్ ఆశించినటువంటి సామాజిక న్యాయంలో భాగంగా ఎవరి జనాభా ప్రకారం వారికి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమంటున్నాము. మేము ఎక్కువ అడగట్లేదు, తక్కువ అడగట్లేదు. మరి అంతకుముందు సి గ్రూప్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఏ గ్రూప్లోకి ఎట్లా వస్తావు? కాబట్టి స్పష్టంగా ఆధారాలతో పాటు దొరికిపోయారు. వాళ్ళు చేసినటువంటి తప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వివేక్ మరికొంతమంది రాజకీయ నాయకులు తీసుకొచ్చినటువంటి ఒత్తిడా, అది ఏంటా అనేటటువంటిది వాళ్ళకే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవాల్సిందే. సమాజం చూస్తూ ఉంది, మేం మాట్లాడడం కాదు, ఆధారాలతో సహా దొరికిపోయారు. కాబట్టి ఈ నివేదిక సవరించబడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. తమ్ముడు, వర్గీకరణ రిపోర్ట్ విషయంలో మాత్రం కొన్ని తప్పులు అయితే ఉన్నాయి, కొన్ని మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏదైతే అంబేద్కర్ ఆశించిన ఆశయాల ప్రకారం ఎవరెంతో వారికంతా వాళ్ళ పరిస్థితుల తగ్గట్టు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మహర్లు అలాగే నేతకానీలు చాలా అన్యాయానికి గురిపడ్డారు. వాళ్ళకి మాత్రం గ్రూప్ సిలో చేర్చడం సరైనది కాదు, ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పాటు చేసి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.